ఫంక్షనల్ వర్సెస్ క్లాస్ కంపోనెంట్స్. రియాక్ట్లో మనకి ఫంక్షనల్ మరియు క్లాస్ కంపోనెంట్స్ అని చెప్పేసి టూ టైప్స్ ఉంటాయి అనమాట. మీరు చూసినట్టయితే డెఫినేషన్ రియాక్ట్లో మనము కంపోనెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి టూ వేస్ ఆఫ్ మనం కంపోనెంట్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒకటి ఫంక్షనల్ కంపోనెంట్స్, రెండోది క్లాస్ కంపోనెంట్స్. అయితే ఈ యొక్క కంపోనెంట్స్ని మనం క్రియేట్ చేసి రియాక్ట్ అప్లికేషన్లో వర్క్ చేయవలసి ఉంటుంది త్రూ ద ఫంక్షనల్ ఆర్ క్లాస్ కంపోనెంట్స్ అనమాట. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏమున్నాయి? ముఖ్యమైన కీ డిఫరెన్సెస్ చూసినట్టయితే ఫంక్షనల్ కంపోనెంట్స్ అనేవి ఇది సింటాక్స్ యూజింగ్ ఫంక్షన్స్. అంటే ఫంక్షన్స్ అని చెప్పేసి మనకి జావాస్క్రిప్ట్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ సేమ్ కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఒక యారో ఫంక్షన్ యూజ్ చేయడం కానివ్వండి, నార్మల్ ఫంక్షన్ యూజ్ చేయడం కానీ జరిగి ఇక్కడ మనము ఫంక్షనల్ కంపోనెంట్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తాము. సింటాక్స్ అనేది సేమ్ ఉంటుంది అనమాట దాదాపుగా. రెండోది మోడర్న్ అంటే సింప్లర్, షార్టర్. ఇది మోడర్న్ అనమాట. ఇది న్యూయెస్ట్ అంటే ప్రజెంట్ మనం వాడేది ఎక్కువగా ఫంక్షనల్ కంపోనెంట్స్ అనమాట. ఇవి సింపుల్గా ఉంటుంది, మనకి షార్టర్లో ఉంటుంది, కోడ్ కూడా షార్ట్ కట్లో ఈజీగా మనకి ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టేట్ మేనేజ్మెంట్. స్టేట్ మేనేజ్మెంట్ అనేది ఫంక్షన్ కంపోనెంట్లో యూజ్ స్టేట్ అనే హుక్ని యూజ్ చేసి ఇక్కడ స్టేట్ మేనేజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అంటే మనం రకరకాలుగా చేస్తాము. బేసిక్గా అయితే యూజ్ స్టేట్ని యూజ్ చేసి ఇక్కడ మనము ఫంక్షనల్ కంపోనెంట్స్లో స్టేట్ మేనేజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. లైఫ్ సైకిల్ మెథడ్స్ చూసినట్టయితే ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ హుక్ ద్వారా మనం లైఫ్ సైకిల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో మన క్లాస్ కంపోనెంట్లో వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ కంపోనెంట్స్ వచ్చినట్టయితే ఇక్కడ ES6 అనే ES6 క్లాసెస్ అని చెప్పేసి మనకి ఒక ఫీచర్, ES6 ఫీచర్ అనమాట. ECMAScript 2015 అని చెప్పేసి దాంట్లో మనకి ఈ క్లాసెస్ అనే ఒక ఫీచర్ని యూజ్ చేసి ఇక్కడ సింటాక్స్ని యూజ్ చేసి మనము క్లాస్ కంపోనెంట్స్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇవి చాలా ఓల్డ్ అనమాట. దీంట్లో కోడింగ్ చేయడం కూడా చాలా కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట, అర్థం కాదు. అందుకని చెప్పేసి ఈ ప్రజెంట్ మనం ఎక్కువగా దీన్ని యూజ్ చేయట్లేదు. ఇవి ఓల్డర్ అనమాట, ఓల్డర్ కంపోనెంట్స్. నెక్స్ట్ స్టేట్ మేనేజ్మెంట్. దీంట్లో ఇక్కడ దిస్ డాట్ స్టేట్ అని చెప్పేసి ఈ యొక్క ఫీచర్ ద్వారా మనం ఇక్కడ స్టేట్ మేనేజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దిస్ డాట్ స్టేట్ అని చెప్పేసి. నెక్స్ట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉన్నట్టయితే ఇక్కడ మనకి ఏదైతే ఉన్న లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉన్నాయో మన క్లాస్ కంపోనెంట్స్లో ఆ యొక్క వాటి ద్వారా మనం వాటిని యూజ్ చేసి ఇక్కడ స్టేట్ మేనేజ్మెంట్ కానివ్వండి ఏదైనా సరే మనము ఇక్కడ ఫంక్షనాలిటీస్ని మేనేజ్ చేయడం జరుగుతుంది అనమాట క్లాస్ కంపోనెంట్స్లో. ఇది మన ఫంక్షనల్ కంపోనెంట్స్ మరియు క్లాస్ కంపోనెంట్స్కి ఉన్న కీ డిఫరెన్సెస్ అన్నమాట.